ప్రెగ్నెన్సీ ఉమెన్‌లో యూరినరీ ఇన్ఫెక్షన్ రావడానికి మెయిన్ కాజ్ ఏంటంటారు? ప్రెగ్నెన్సీలో ఏమవుతుంది అంటే మనకి గర్భసంచికి నైబర్స్ ఉంటారనమాట. ఎదురుంగా ఎదురింటి వాళ్ళు బ్లాడర్ అయితే వెనకింటి వాళ్ళు మనకి రెక్టమ్ ఆనస్ అనమాట. సో ఈ యుట్రస్ ఎప్పుడైతే పిండంతో పెరుగుతూ ఉంటుందో అది మూత్ర సంచిని కొంచెం నొక్కుతూ ఉంటుంది. నొక్కుతా ఉన్నప్పుడు నెక్ మన బ్లాడర్ ఇలా ఉండి ఒక నెక్ లాగా ఉంటుంది. ఆ నెక్ దగ్గర కనుక కంప్రెస్ చేస్తే కొన్నిసార్లు యూరిన్ అలానే ఉండిపోతుంది, నిలువు ఉండిపోతుంది. నిలువు ఉండిపోయినప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ అన్నవి రావచ్చు. దట్ ఈస్ వన్. అండ్ మోషన్ వెళ్ళేటప్పుడు కూడా ఫార్వర్డ్ టు బ్యాక్వర్డ్ కడుక్కోవాలి. ఎప్పుడు కూడా బ్యాక్వర్డ్ టు ఫార్వర్డ్ కడగకూడదు. ఫార్వర్డ్ టు బ్యాక్వర్డ్ కడిగితే ఏంటి అంటే మనకి ఏదైనా ఈకోలై బ్యాక్టీరియా ఉన్నా వెనకాలే పడిపోతుంది. మనం బ్యాక్వర్డ్ టు ఫార్వర్డ్ కడిగితే మనకి మూత్రనాళంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇంటర్కోర్స్ అని చెప్పాను. ఇంటర్కోర్స్ కూడా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే ప్రెగ్నెన్సీలో మనకి ఇమ్యూనిటీ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అనీమియా కూడా చాలా మంది వరకు వచ్చే అవకాశం ఉంటుంది. అలా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నప్పుడు ఏమన్నా ఇంటర్కోర్స్ చేసినా ఇన్ఫెక్షన్స్ రావచ్చు. వెజనల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా రావచ్చు. సో అందుకని కూడా చాలా వరకు కామన్. అంతేకాకుండా ఈ గ్రావిడ్ యూట్రస్ అన్నది కొన్నిసార్లు నెక్ దగ్గర కంప్రెషన్ లేకపోయినా కూడా దాని మీద పడుతూ ఉండడం వల్ల బ్లాడర్ ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఇరిటేట్ అయ్యి కొంచెం ఎక్కువసార్లు యూరిన్ వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకని ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఆర్ మోర్ కామన్. ప్రెగ్నెన్సీలో ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు పిండానికి ఏదైనా ప్రాబ్లం అవుతుందా? అవుతుంది కదమ్మా. మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే ఎంతో కొంత అసోసియేటెడ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఉంటాయి అన్నమాట. వెజనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే యోని నుంచి ఆ బ్యాక్టీరియా అన్నది గర్భసంచి లోపలికి పాకుతుంది. అలా పాకినప్పుడు ఏమవుతుందంటే గర్భసంచిలో 2 పొరలు ఉంటాయి పిండం చుట్టూ, కొరియాన్, ఆమ్నియాన్ అని. ఆ 2 కూడా ఇన్ఫెక్ట్ అయ్యి మొత్తం పిండానికి కూడా సెప్సిస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఎటువంటి చిన్న ఇన్ఫెక్షన్ ఉన్న మదర్కి మనం ట్రీట్ చేయడం అన్నది వెరీ ఇంపార్టెంట్. ఈ ఇన్ఫెక్షన్ వల్ల ఏమవుతుంది అంటే ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అని ఉంటుంది. ఈ ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు, కానీ యూరిన్లో చాలా ఇన్ఫెక్షన్ ఉంటుంది. బట్ పేషెంట్ చూడడానికి చాలా నార్మల్గా ఉంటుంది. అలాంటి టైంలో కూడా మనకి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ ప్రీటర్మ్ డెలివరీ అయినా కూడా పిండం వెయిట్ తక్కువ ఉంటుంది, పిండం యొక్క వయసు తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు అంత చిన్న బేబీ ఇంత ఇన్ఫెక్షన్ని తట్టుకోగలదా? అలాంటప్పుడు బేబీకి కూడా సెప్సిస్ వస్తుంది. కొన్నిసార్లు సెప్సిస్ వల్ల డెత్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఎస్. ఇలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఆ ఉమెన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ డాక్టర్ దగ్గర రావాలి. వీళ్ళు చెప్పేవి అరుగు మీద ముచ్చట్లు వినకూడదు. మా మమ్మీ చెప్పింది, వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు. వీఆర్ సిట్టింగ్ హియర్ బికాస్ వీఆర్ క్వాలిఫైడ్. ఓకే, సో మా దగ్గరికి వచ్చి ఒక పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్, ఒక హై వెజనల్ స్వాబ్, ఒక యూరిన్ టెస్ట్, ఒక యూరిన్ కల్చర్, ఇవి కనుక తీసుకుంటే మనకి సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కడుంది అన్నది మనం ట్రాక్ చేయగలం. దానికి తగ్గట్టు సెన్సిటివ్ అయిన యాంటీబయాటిక్స్ని మనం స్టార్ట్ చేయగలం. చేస్తే వీ కెన్ స్టాప్ అ ప్రీటర్మ్ డెలివరీ. అలా లేదు అంటే మనకి ప్రీటర్మ్ డెలివరీ అయితే ఇటు అన్నెసరీ డెలివరీ, అన్నెసరీ బేబీ అడ్మిషన్, అన్నెసరీ కొన్నిసార్లు బేబీని కూడా కోల్పోతుంది.